समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్యజీ, అందరికీ నమస్తే. బృహదారణ్యకోపనిషత్తు 5వ అధ్యాయము, చతుర్దశ బ్రాహ్మణం. శ్యామలయ్య గారు కాలక్షేపం జరుగుతున్నది, ఆత్మనిరీక్షణ చేసే దాంట్లో రోజు మీరు చెప్తున్నది ఏంటంటే, చెప్పిందే చెప్పడం, సత్సంగానికి వస్తున్నాం, గురువుల యొక్క అనుగ్రహం, ఇదంతా కాదు. ఏకాంతంలో ఉన్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు దేవుడు చూపిస్తున్నాడు ఏంటంటే, నాకు కన్ను నొస్తుంది, నా కన్నుకు ఇబ్బంది అయింది, నా కాలుకి ఇబ్బంది అయింది, నా నడుము నొస్తుంది, నా మెడ గుంజుతుంది, నా 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 నాతోటి సంబంధం ఏర్పరిచి దేహమును, దేహ అవయవాలను వేరు చేస్తున్నప్పుడు, ఈ వేరు చేసేదెవరు, నువ్వెవరు, నేనెవరిని, ఈ అంగాలు, ఈ దేహం ఎవరు అనేటువంటిది ఆలోచించాలి. అందుకని ఆ దిశగా ఆలోచిస్తే కొంత వస్తుంటది వ్యావహారికంగా. నా తల, నా ఇల్లు, నా భార్య, నా వస్త్రము, నా కన్ను, నా ముక్కు, నా దవడ, ఈ రకంగా ఈ నాతో సంబంధం ఏర్పరిచి నువ్వు వేరు, నీ దేహము వేరు, దేహ అవయవాలు వేరు అనేటువంటి రహస్యాన్ని భగవంతుడు మనకు చెప్పిస్తున్నాడు. కాబట్టి ఆ దిశగా ఆలోచించండి. బృహదారణ్యకోపనిషత్తు 5వ అధ్యాయం 14వ బ్రాహ్మణంలోకి మనం వెళితే, అథ అస్య ఏతదేవ తురీయం దర్శతం పదం పరో రజా యా ఏషా తపతి యద్వై చతుర్థం తత్తురీయం. యథా అస్య ఏతత్ తురీయం దర్శతం, ఈ రకంగా మూడు రకాలుగా చూస్తున్నప్పుడు, భూర్భువ స్వహ ప్రాణ అపాన వ్యాన, ఈ మూడింటిని చూస్తున్నప్పుడు ఈ భూర్భువ స్వహ ఎవరికి, ప్రాణ అపాన వ్యానం ఎవరికి, భూత భవిష్యత్ వర్తమానం ఎవరికి, ఈ 4వ వారు కనపడకుండా ఉన్నారు. ఇందాక రాజమణమ్మ గారు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదివరకు యజ్ఞోపవీతం అంటే 3 పోగులే, తల్లి, తండ్రి, గురువు అనే తెలుసు. కానీ వేసుకునేటువంటి ఎవరైతే ధరిస్తున్నారో వారి గురించి మర్చిపోవడం అంటే, దీన్ని ఏమంటారు, పొడుపు కథలు ఏం చెప్తుంటారంటే, పరిస్థితినంతా చెప్పేసి ఆ పాత్రధారులు ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి అనేటువంటి రహస్యాన్ని పొడుపు కథల మాదిరిగా, పొడుపు కథ అంటే పొడుస్తూ వచ్చి కథనం చేయించేటువంటిది పొడుపు కథ. పొడుస్తూ వచ్చేనంటే ఎవరినైతే నిర్దేశించి, ఎవరి చుట్టైతే ఈ పరిస్థితులు జరుగుతున్నాయో వారి గురించి ఇదంతా
ఆధ్యాత్మికం అంతా కేవలం ఆత్మ గురించే ఉంటుంటుంది. ఆత్మ పరమాత్మ గురించి. పరమాత్మ తర్వాత విషయం. పరమాత్మ అవసరం లేదు. అవసరం నేను, నా జీవితం, నేను, నా ఇష్టం. ఈ ఇష్టం నెరవేరాలంటే ఇంకొకరు కావాలి. అప్పుడు పరమాత్మ అవసరం. ఇంకొకరు కావాలి. ఈ ఇష్టం అయిష్టం. అయిష్టంగా నచ్చనిది దూరంగా ఉండాలి, నచ్చేది దగ్గరకు కావాలి. కాబట్టి ప్రకృతి పరమాత్మ ఇష్టం. ఆ ప్రకృతి పరమాత్మయే తల్లి తండ్రి రూపంగా, బంధుమిత్రుల రూపంగా ఈ యొక్క పాత్రధారులుగా కనబడడం. అందు గురించి అప్పుడు ఇష్టం. అంతేగాని అప్పటి వరకు నేను, నా స్వార్థం. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా లేదా? తెలుస్తుంది ఆచార్య. తపతి ఏషా తపతి యా ఏషా తపతి యద్వై చతుర్థం తురీయం తపతి తపతు. ఈ యొక్క తపతి తపసంతాపే తపసంతాపే తపము అని అంటే సంతాపం. సంతాపము అని అంటే ఇవాళ వారు భీమరావు గారు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. సహనము, ఓర్పు, నిలకడ, ధైర్యము, ఇటువంటి వాటి వెనకాల ఉన్నటువంటిది తపస్సు. సహింపజేయడం, సహింపజేస్తున్నటువంటిది, ఓర్చుకోజేస్తున్నటువంటిది ఎవరు అని అంటే తపస్సు. ఆ తపస్సు ఏం చేపిస్తుంటది అంటే సంతాపం. సం అంటే మంచిగా, తాపం అని అంటే బాగుగా ఉడికింపజేయడం, మగ్గింపజేయడం, ఒదిగింపజేయడం. ఇప్పుడు అన్నంలో ఏం చేస్తున్నాం? ముడి ధాన్యాన్ని తీసుకొని మనకు నచ్చినట్టుగా మంచిగా ఉడికించుకొని తినజేయడం. భగవంతుడు ఏం చేస్తున్నాడు? చెట్లతోటి పూత పూయించి, కాటగాయించి, పరిపక్వము చేసి, మంచిగా చేసి తినిపిస్తున్నాడు. తల్లి ఏం చేస్తుంటది? పిల్లలకు మంచిగా చేసి తినబెడుతుంటది. మంచిగా. ఆ మంచితనమే ఈ సంతాపం. తపింపజేయడం, తపస్సు, ఓర్పు, నేర్పరితనం, ఒదుగుదల, దాంట్లో వచ్చేటువంటిది సహనంతో. సహనమే తపస్సు. అంతేగాని కేవలం ఏది పట్టించుకోకుండా. ఇందాక వారు రాలేదు కదా, వారు వచ్చినప్పుడు చెప్పాలి. ఎందుకు అంటే వారి నిర్లక్ష్యము వారి పిల్లల దాకా వెళ్ళి వారు దూరభాష చేసి చెప్తున్నారు. కాబట్టి వారి ముంగట చెప్తే మళ్ళీ అది ఇంకొకసారి కావద్దు. మరి ఇంకొకరి కుటుంబంలో అటువంటివి జరగవద్దు. కాబట్టి వారు వచ్చినప్పుడు చెప్పుకుంటారు. ఈ యొక్క తపస్సు అని అంటే సహనము, ఓర్పు, నిలకడ, ధైర్యము, వీటితోటి వ్యక్తిత్వ వికాసం జరుగుతుంటది. తత్తురియం యద్వై చతుర్థం తత్తురియం. ఈ యొక్క నాలుగవది ఏదైతే ఉందో తురీయం. తురీయం అని అంటే నాలుగవది ఏదైతే ఉందో తురీయం దర్శతం పదమితి. ఈ నాలుగవది ఈ అనుభవం, అనుభూతి. అనుభవించేది ఎవరు? అనుభూతి ఎవరికి కలుగుతుంది? ఇదంతా చేస్తున్నది ఎవరు అని అంటే ఆత్మ. పదమితి దదృశ. ఇక ఈ రకంగా చూస్తూ ఇవ ఏష పరోరజా ఇది సర్వము హి ఏవ ఏష రజా ఉపర్యుపరి తపతి. ఈ రకంగా ఏష ఇటువంటి పరిస్థితుల్లో పరోరజా అని, పరోరజా అంటే పరము అని అంటే ఇతరుల గురించి. నేను ఉన్నాను అంటే ఎవరి కోసం? నేను ఉన్నాను అనేది ఎవరి కోసము అంటే ఇంకొవరికో చెప్తున్నావు, ఎవరో చూస్తున్నారు, ఎవరికో నీ ఉనికి తెలియాలి కాబట్టి నువ్వు ఉన్నావు. అద్దం ఉన్నది అంటే తన కోసం అద్దం లేదు, ఇంకొవరికో తన రూపం చూపించడానికి అద్దం ఉన్నది.
వస్త్రం ఉన్నది. వస్త్రం తన కోసం లేదు, ఇంకెవరికో వారి వారిని, టీవీని, వారి దర్జాతనాన్ని, వారి యొక్క స్వేచ్ఛను, వారి యొక్క ఉనికిని ప్రదర్శింపజేయడానికి, వారి యొక్క ప్రత్యేకతను చూపించడానికి వస్త్రం ఉన్నది. కళ్ళద్దాలు ఉన్నాయి, తన కోసం కాదు, ఇంకొవరికో చూపివ్వడానికి. చెప్పులు ఉన్నాయి, ఎవరికో పాదాలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ పాదములను రక్షించడానికి అమ్మ ఉంది. అమ్మ తన కోసం కాదు, ఇంకెవరికో వమ్ము చేయని బాధ్యతను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి అమ్మ. ఈ రకంగా ప్రతి ఒక్కటి ఇంకొకరి కోసం. అందుకే పరో రజ, పరం అంటే ఇతరుల కోసం. ఏదైతే ఉందో, నీరు తన కోసం కాదు, ఇంకొకరి కోసం. గాలి తన కోసం కాదు, ఇంకొకరి కోసం. అంటే ఇంకొకరి కోసం ఉండాలంటే మొదట తను ఉండాలి కాబట్టి తనను వినియోగించుకోవడానికి ఇంకొకరు. అందుకే భగవంతుడు ఒక పద్యము, పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ ధ్రువంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. అదే ఇక్కడ రహస్యం ఏంటంటే, భగవంతుడు ఈ యొక్క ప్రతి ఒక్క పదార్థానికి ప్రత్యేకతను ఇస్తున్నాడు. ప్రతి ఒక్క ఈ జీవాత్మలకే కాదు, ఈ ప్రకృతిలోని ప్రతి పదార్థం, కనబడే ప్రతి పదార్థానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఆ ప్రత్యేకతను గుర్తించడానికి ఈ యొక్క సువాసనలు, సుగంధ ద్రవ్యాలను దేనిది దానికి ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఏంటంటే, గాలి, నీరు, నేల. గాలి, నీరు, నేల, మాలి అన్నీ ఒకటేనైనా, గాలి, నీరు, నేల, మాలి. మాలి అంటే ఆ వ్యవసాయదారుడు. విత్తనము వేరైనందున ఏ విత్తనానికి ఆ చెట్టు, ఏ చెట్టుకా పండు, ఏ పండుకా రుచి. అన్ని ఒకటే భూమిలో, అన్నింటికి ఒకటే నీళ్లు, అన్నింటినీ ఆ భూమి దవ్వే విత్తనం సాగు చేయడం జరుగుతుంటుంది దున్ని. అన్నింటికి అదే గాలి, అన్నింటికి అదే నేల, అన్నింటికి ఈ సాగు చేసేటువంటి మాలి, సంరక్షణ చేసేటువంటిది వ్యవసాయదారుడు అతడే. కానీ విత్తనం వేరైనందున మామిడి విత్తనానికి మామిడి చెట్టే వస్తుంది, వేప విత్తనానికి వేడి సూర్యరశ్మి కూడా ఒకటే, అది చెప్తలేదు. అవునవును, పంచభూతాలు. అవును, పంచభూతాలు అన్ని ఒకటే. అందు గురించి ఇక్కడ నేను ఉన్నాను. ఎవరి కోసం ఉన్నావు? నిన్ను ఎవరు అడిగారు? అంటే ఇంకొకరు నన్ను చూడాలి, ఇంకొకరికి నేను వినియోగపడాలి, ఇంకొకరికి తన ఉనికిని తెలియడానికే నేను అనే అవసరం ఎప్పుడొస్తుంది అని అంటే, నీ ప్రత్యేకతను నువ్వు చెప్పుకోవడానికి, నీ ప్రత్యేకతను నువ్వు చాటుకోవడానికి, నీవు ఇంకొకరికి ఉపయోగపడడానికి. నీ సందర్భం వచ్చినప్పుడు నీ స్వార్థం నెరవేర్చాలి అంటే ముందు నువ్వు ఉండాలి. నీ స్వార్థం నెరవేర్చుకోవాలి అంటే అది నీ దగ్గర లేదు కాబట్టి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నువ్వు నెరవేర్చుకుంటున్నావు. తల్లి ప్రేమనే కావచ్చు, తండ్రి ప్రేమనే కావచ్చు, అన్నమే కావచ్చు, గాలే కావచ్చు. గాలి ఉంటేనే కదా నువ్వు శ్వాస తీసుకున్నది, అన్నం ఉంటేనే కదా నువ్వు తినడానికి వెళ్తున్నది, నేల ఉంటేనే కదా నువ్వు కూర్చోవడానికి, నడవడానికి ఆధారంగా ఉన్నది. ప్రతిదీ నీరుంటేనే కదా తాగుతున్నావు, పాలు ఉంటేనే కదా తాగుతున్నావు, చెట్ల మీద పనులు ఉంటేనే కదా తెంపుకొని తింటున్నావు. అవన్నీ ఉన్నాయి కానీ నేను ఏది అవసరం ఉండదు, ఎట్లా వాడుకోవాలని తెలుసుకునేది ఆత్మ. దాని అవసరం బట్టి తెలుసుకోవాలి. అది దాని గురించి ఈ నేను, నాది అనేటువంటి ఈ స్వార్థపూరితంగా జరుగుతున్నటువంటిది. నేను అని అంటే వేరే వాళ్ళందరిలో నన్ను గుర్తించడం లేదు, నాకు ప్రత్యేకత ఇవ్వటం లేదు కాబట్టి నాకు ప్రత్యేకత కావాలి. అందుకే ఈ పేర్లు పెట్టడం. రజహ రమించడం,
అందరిలో అన్నింటితోటి స్వార్థాన్ని నెరవేర్చుకోవడానికి తల్లితోటి ఈ యొక్క వ్యవహారం చేయకపోతే స్వార్థం నెరవేరదు, జీవితం ఉండదు. తండ్రితోటి నెరవేర్చుకోకపోతే ఆలన పాలన సంరక్షణ ఉండదు. గురువుతోటి చేయకపోతే విద్యా బుద్ధి జ్ఞానం అనేటువంటిది రాదు. సమాజం తోటి చేయకపోతే మనం తండ్రి దగ్గర గురువు దగ్గర నేర్చుకున్నటువంటిది వ్యావహారికంగా ఆచరించడానికి ఇంకొకరి ముందు ఇదిగో నేను అని మన వ్యవహారాన్ని చూపించడానికే ఆస్కారం ఉండదు. కాబట్టి వీటన్నింటి వెనక తల్లి, తండ్రి, గురువు, సమాజం వీటన్నింటి అందుకే నడిపిస్తున్నాడు. తండ్రి దగ్గర శుక్రకణంగా ఉన్నప్పుడు తల్లి లేదు, గురువు లేడు, సమాజం లేదు. ఆ శుక్రకణం ఇక బయటకు వెళ్ళాలని అనుకున్నప్పుడు స్త్రీ గర్భాశయం కావాల్సి వచ్చింది. ఇక ఎదగడానికి తల్లి, జన్మింపజేయడానికి తల్లి అవసరం వచ్చింది. తల్లి అవసరం వచ్చినప్పుడు తండ్రి అవసరం లేదు, గురువు లేనే లేడు, సమాజం యొక్క ఉనికి లేదు. ఇక తల్లి జన్మింపజేసిన తర్వాత అప్పుడు బంధుత్వం కావాలి, సమాజం కావాలి. అందుకే నువ్వు తండ్రి లేడని అనుకోకు, అదిగో నాన్న అని చెప్పేసి చెప్పి నేర్పించడం. ఆ వ్యక్తి వస్తున్న ప్రతిసారి అతని వైపు చూపించి అదిగో చూడమని చెప్పేసి చూపించి నాన్న అనే శబ్దాన్ని చెవిలో ఊదడం. ఇక అది హిప్నోటిజం అన్నమాట, వశీకరణ. ఆ ఛాయాచిత్రానికి, ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబానికి నాన్న అనే పేరుతో పరిచయం చేయించడం. నాగలక్ష్మి గారు పట్టుకుంటున్నారా? ఈ రూపకంగా ఒక్కొక్కటి తెలుసుకోవడం. ఇదంతా దర్శతం అంటే చూడడం. వీటన్నింటిని వ్యావహారికంగా చూసి తెలుసుకోవడం. దర్శితం పదమితి దదృశ హ్య ఏష పరో రజ ఇది సర్వము హి ఏవ ఏష రజ ఉపర్యుపరి. ఇదంతా పైన జరుగుతున్నటువంటిది ఈ వ్యవహారం. తల్లి అనేది, తండ్రి అనేటువంటిది, గురువు అనేటువంటిది, సమాజం అనేటువంటిది, తినటం అనేటువంటిది, తాగటం అనేటువంటిది, పడుకోవడం, లేవడం, చావడం, పుట్టుక, ఇదంతా పైన జరుగుతున్నటువంటిది. కానీ లోపలేమున్నది? ఆత్మ. ఆ ఆత్మయే తింటున్నది, ఆ ఆత్మయే పడుకుంటున్నది, ఆ ఆత్మయే తృప్తి పడుతున్నది, ఆ ఆత్మయే బాధపడుతున్నది, ఆ ఆత్మయే అజ్ఞానంతో చస్తున్నది, ఆ ఆత్మయే విజ్ఞానంతో జీవన్ముక్తిని పొందుతున్నది. అంతేనా? అది ఆత్మ పడుకోదు కదా. మళ్ళీ అదే భాష మాట్లాడుతుంది. ఇప్పుడు దేహంలో ఉన్నప్పుడు, బస్సులో ఉన్నప్పుడు, బస్సు నడుస్తుంటే మనుషులు పోతున్నారా లేదా? అదే ఆత్మ పడుకుంటే శరీరం బయటేస్తారు కదా. అంటే పడుకోవడం అంటే ఇప్పుడు దేహంతో నేను అని చెప్పేసి స్త్రీ, పురుష, పశు, పక్షి, క్రిమి, కీటక కనబడే రూపాన్ని నేను అనుకుంటున్నప్పుడు అలసిపోయేది శరీరంతో విశ్రాంతి తీసుకున్నప్పుడు కళ్ళు పూసుకోవడం. ఇక విశ్రాంతి తీరిన తర్వాత ఇప్పుడు మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న అనేది ఎవరు? ఆత్మనే కదా. ఆ పడుకునేది ఆచార్య అనేది ఆత్మనే ఆచార్య. అదే అందుకే కొద్దిగా వినండి. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, మీరు పడుకోవడం అంటే ఆత్మ స్పృహ లేకుండా ఉండడం. ఈ దేహం ఎట్లయితే కదలకుండా ఉంటుండదో అదే రకంగా ఆత్మ కూడా పడుకుంటున్నది అని కాదు. అక్కడ ఆత్మకు పడుకోవడం లేదు, అలసట లేదు, విశ్రాంతి లేదు, గాయం కావడం లేదు, అవమానం లేదు, సన్మానం లేదు, ఏదీ లేదు. కానీ అన్నింట్లో అదే ఉన్నది. ఇవంతా పైన కనబడుతున్నటువంటిది పొరలుగా అని చెప్తున్నాడు. ఉపరి తపత్యేవం, ఈ రకంగానే తపింపజేయడం సహనం. ఏష ఏవ శ్రియా యశస తపతి. శ్రియ అంటే ఐశ్వర్యంతో. ఈ యొక్క ధనం వస్తూ పోతున్నది. మన దగ్గరికి రాకంటే ముందు ఎదుటివారిలో ఉన్నది, ఎదుటివారి దగ్గర ఉన్నది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఐశ్వర్యవంతులం అవుతున్నాం. ఆ స్త్రీతోటి సంతోషపడుతున్నది ఎవరు? నా దగ్గర ఇంత ధనం ఉందని, నాకు ఈ ఇల్లు ఉన్నదని, నా దగ్గర ఈ వస్త్రం ఉన్నదని, నా దగ్గర ఈ యొక్క జ్ఞానం ఉన్నదని ఎవరు సంతోషపడుతున్నారు? యశస, ఎవరు గొప్ప పని చేశారు?
రాముడు ఎంతైతే గొప్పవాడో రావణుడు కూడా అంతే గొప్పవాడు. ఎంతైతే రాముణ్ణి మనం మర్చిపోలేకపోతున్నామో అదే రకంగా రావణుణ్ణి మర్చిపోలేకపోతున్నాం. శ్రీకృష్ణుని మర్చిపోలేకపోతున్నాము అంటే శ్రీకృష్ణుని వెనక ఉండి శ్రీకృష్ణుని మరవలేకుండా చూపిస్తున్నటువంటి వాడు కంసుడు. అంటే ప్రతి నాయకుడు ఉంటేనే నాయకునికి ప్రత్యేకత వస్తుంటుంటది. అందు గురించి రాముడంతటి వాడు రావణుడు అంతటి వాడే. అంతేనా? రావణుడిని మర్చిపోతే రావణుడి ప్రత్యేకత ఉన్నది. ఓ మంచి ఆది చీకటి ఉంటేనే వెలుగు ప్రత్యేకత వచ్చిందంటరా? అంతే కదా. మరి ఇప్పుడు ఇక్కడ మరి యోగానంద స్వామి చెప్పిన దాని ప్రకారం దాయిని అమ్మగారు ఏమంటారంటే, మా గురువు గారు మాకు చెప్పారు, భగవంతుడు ఎవరు అని అంటే ఈ యొక్క ప్రకాశ స్వరూపం. ప్రకాశ స్వరూపం భగవంతుడు అని అన్నప్పుడు ప్రకాశాన్ని తరముకు వస్తున్నటువంటి మరి చీకటి తరముకు వస్తున్నటువంటిది గొప్పదా లేదంటే పారిపోతున్నది గొప్పదా? అంటే చీకటి అని మరి చీకటిని కూడా వెలుతురు తరముకు వస్తుంది కదా. శ్యామలయ్య గారు అర్థమవుతుందా? అందుకని ఇప్పుడు దేవుణ్ణి ఒక పరిధిలో పెట్టడానికి, ఓ పరిధిలోకి రాడు. అనంతుడు కాబట్టి చీకటిని సృష్టించింది అతడే, వెలుతురును సృష్టించింది అతడే. ఈ చీకటి వెలుతురులకు అతీతంగా ఉన్నటువంటి పరమేశ్వరీయ స్వరూపం. అందుకని అతన్ని ఒక డౌట్ వస్తుంది ఏమిటంటే, ఆత్మకు 24 గంటలు కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు అట్లనే చేసుకుంటా పోతే విశ్రాంతి లేకుండా ఎట్లా ఉంటది? ఒక పని చేసినామంటే విశ్రాంతి కావాలి, కనీసం అన్న విశ్రాంతి ఉండాలి కదా. ఎప్పుడు ఎట్లా ఉంటది అనే ఆలోచన. ఇప్పుడు మునిగారు మీరు చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పాలనుకున్నదానికి ఇప్పుడు ప్రశ్న వచ్చింది, చెప్పండి, సమాధానం చెప్పండి. భగవంతుడు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పాలనుకున్నారు కదా, ఆత్మ పడుకోదు, అది చావదు, పుట్టదని ఏదైతే చెప్పబోతున్నారో ఇప్పుడు ప్రశ్న వచ్చింది, చెప్పండి సమాధానం. చెప్పండి శ్యామలయ్య గారు, చెప్పండి, అడగండి. ఇప్పుడు ఆత్మ ఇప్పుడు ఒక 10 నిమిషం, ఒక అర్ధ గంట పనిచేసినామంటే విశ్రాంతి అవసరం అవుతుంది. 24 గంటలు పనిచేస్తుంటే విశ్రాంతి లేకుంటే ఎట్లా? ఆత్మకు విశ్రాంతి కావాలి కదా అని ప్రశ్న, ఆలోచన. ఆత్మకు విశ్రాంతి అక్కర్లేదు, శరీరానికి విశ్రాంతి అవసరం. అందుకే ముని గారు ఇక్కడ దేవుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, శ్యామలయ్య గారు అడిగినటువంటి ఆత్మకు లేదు కదా ఆచార్య. ఏంటమ్మా? శరీరం ఉంటేనే కదా అలసట, లేకుంటే ఆత్మకు ఏం లేదు కదా. అది పట్టుకోవాలా? అదే రహస్యము. ఆత్మ యొక్క మిడిమిడి సంకుచిత భావాన్ని, అల్పజ్యత్వాన్ని, అజ్ఞానాన్ని ఈ దేహము ద్వారా, ఈ జన్మల ద్వారా చూపించడం. పిట్ట స్థానంలో అలసిపోతుంది, పాము స్థానంలో, మనిషి స్థానంలో, ఏనుగు స్థానంలో, ఏ శరీరాన్ని బట్టి ఆ విధంగా దేహమును బట్టి అలసిపోవడం, దేహం బట్టి విశ్రాంతి తీసుకోవడం, దేహంతో ఇప్పుడు నడిచేటువంటి శరీరం లేకుంటే జీవాత్మకు అలసట లేదు. అంతే. అందుకే ఈ భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటి ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఏంటంటే, నువ్వు ఈ దేహరహితంగా ఉండడం, నేను ఎలా ఉన్నానో నువ్వు నా బిడ్డవు నాలాగానే ఉండాలి. అందుకని ఈ దేహాలన్నీ ఒలిపింపజేయడం. అందుకే ప్రతి దేహం నుంచి దేహమును చంపుకొని వేరు చేసి తీసుకొస్తున్నాడు కదా. అందుకే లేదంటే చంపాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మరి పుట్టిస్తున్నాడు ఎందుకు? వివిధ దేహాలలో, ఈ వివిధ శరీరాలలో 84 లక్షల జీవరాశుల ఈ జన్మలలో పుట్టిస్తున్నది ఎందుకు అంటే, ప్రభాకర్ గారు జాగ్రత్తగా వినండి, ఎందుకు అని అంటే అల్పజ్యత్వం. ఇందులో ఏముందో మనం సంధ్యలో పర్సనల్ చెప్పుకుంటున్నాం కదా, ఇందులో ఏముందో అందులో ఏముందో ఇది తెలుసుకోవాలని, అది తెలుసుకోవాలని, ఇక్కడ తొంగి చూడడం, అక్కడ తొంగి చూడడం. దీనిని తెలంగాణ ప్రాంతీయ భాషలో ఏంటంటే పులెగండు బుద్ధి అంటుంటారు కదా. అంతేనా? ఇంకేమని అంటారా? అంటే నీ తృప్తి నీకు కలగాలి. అందుకని భగవంతుడు వెసులుబాటుగా అవకాశాన్ని కల్పిస్తున్నాడు. సరే నువ్వు వెళ్ళిరా, నువ్వు చూసుకో, నీ తృప్తి నువ్వు చూసుకో అని చెప్పేసి. మరి ఆ రకంగా వెసులుబాటు కల్పించినటువంటి భగవంతుడు పాముతోటి, సీసపెంకులతోటి, ముళ్ళుతోటి, కరెంటుతోటి భయపెట్టడం ఎందుకు? పండుతోటి, అమ్మ ప్రేమతోటి, నాన్న ప్రేమతోటి, గురువు తెలివితేటలతోటి ఉత్సాహంగా చేయడం ఎందుకు? అంటే నీ తృప్తి
జీవాత్మకు తృప్తి లేదా ఆచార్య? పరమాత్మ ద్వారా తృప్తి వస్తుంది. ఆ తృప్తి చెందాలని, ఆ తృప్తి కోసమే ఇట్లా చేస్తున్నాడు అన్నట్టుగా. నువ్వు ఇప్పుడు దీని సారాంశం ఏంటంటే, నువ్వు ఎన్ని కుప్పిగంతులు వేసినా, నువ్వు ఎన్ని ఆటలు ఆడినా చివరికి నువ్వు నా దగ్గరకు రావాల్సిన వాడివే. అందుకే పిల్లలు ఆడుకోవడానికి ఆడుకొని ఎక్కడికి వస్తారు? అమ్మ దగ్గరికి వస్తారు. అంతే కదా. మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఆపద్ధర్మం వచ్చిందనుకోండి, ఇక వాళ్ళు సహించుకోలేరు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అక్కడ నెక్కుకు రావాలి. అయితే ఏమంటారంటే బెదిరిస్తారు. మా అమ్మకి చెప్తా, మా నాన్నకి చెప్తా. ఇప్పుడు ఇదే మాటను దాయినియం ఏమంటుందంటే, మీకు న్యాయం లేదు, ధర్మం లేదు, కనికరం లేదు, మేము ఎంత చేస్తాము, ఇది అది. ఈ మాటలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే, అసహనం అంటే అది అజ్ఞానమే. అందు గురించి ఇక్కడ ఏంటంటే న్యాయం పైనవాడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ అక్కడ ఏంటంటే, అక్కడ వారికి స్వేచ్ఛ లేదు, ఇబ్బంది పెడుతున్నారు, వేరే వారి పరిస్థితులతో ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దేవుడు చూస్తాడు, అందరినీ శిక్షిస్తాడు అతడు అని. చివరికి అదే మాట వస్తుంది ఆచార్య. అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే, మనం తట్టుకోలేకపోతున్నాం, అసహనం వల్ల వస్తుంటది. అదే మనం తట్టుకున్నాం అనుకో, వాళ్ళని మనం ఎదిరించగలిగినాం అనుకోండి, అప్పుడు ఈ మాటలు రావు. అక్కడ ఇప్పుడు దీన్నే కదా వ్యావహారికంగా చూపించినటువంటిది. రుక్మిణి శ్రీకృష్ణుల వ్యవహారం ఏంటంటే, బయట నుంచి వచ్చాడు శ్రీకృష్ణుడు, భోజనం పెట్టమని అంటే రుక్మిణి భోజనం పెడుతున్నది. ఒక్కొక్కటి వేడివేడిగా ఉండాలని చెప్పేసి చపాతి తిన్న తర్వాత ఇంకొకటి తెచ్చి పెడతానమాట. అలా పెడుతున్నప్పుడు అనుకోకుండా శ్రీకృష్ణుడు తినకుండా గట్టిగా ఇట్లా నిరదొక్కున్నట్టుగా చూస్తున్నాడు. మళ్ళీ కొద్దిసేపటికి భోజనం లేచి ముందుకు పోయాడు. ఆ దర్వాజా దగ్గర పోయి ఆగిపోయాడు. ఏంటి స్వామి, ఏమైంది, ఏమైనా పొరపాటు జరిగిందా, చెప్పండి, నేను మళ్ళీ దాన్ని సవరిస్తుంటాను. భోజనం బాగాలేదా అని, ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే అది కాదంటాడు. మరి ఏంటి అని అంటే, నా భక్తుడు ఆపద్ధర్మంలో ఉన్నాడు కాబట్టి నన్ను తలుసుకుంటున్నాడు. ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతుంది, అందు గురించి నన్ను తలుసుకుంటున్నది. ఆమె వివస్త్రం అవుతున్నది, నగ్నమైపోతున్నది, నన్ను తలుసుకుంటున్నది. అందుకోసం మరి లేచాను. మరి వెళుతూ ఎందుకు ఆగారు స్వామి అని రుక్మిణి అడిగితే శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ఇక నన్ను వదిలేసి ఇక తన ప్రయత్నం తను చేస్తున్నాడు. వారిని హింసిస్తున్నటువంటి వారి మీద ప్రతిదాడి చేయడానికి రాయి తీసుకుని వారి మీద దాడి చేస్తున్నాడు. తన ఆత్మరక్షణ తనే చేస్తున్నాడు. ఇక నా అవసరం లేదు వారికి, అందుకే నేను ఆగిపోయాను. ఏమైనా అర్థమవుతుందా సువర్చలమ్మ గారు? ఊరికే కూర్చుండకండి, పొద్దున నిద్ర వస్తుంది. అర్థమవుతుంది ఆచార్యజీ. మరి తన ఆత్మరక్షణ చేసుకోవాలి, చేయటం మంచిదంటారా లేదా పరమేశ్వరుని కొరకు ఎదురు చూడటం మంచిదా అనేది ఆలోచిస్తున్నాను. అమ్మగారు, ప్రయత్నం అయితే చెయ్యాలి కదా జీవాత్మ ఆత్మ. అమ్మగారు, భగవంతుడు చూపిస్తున్న భాష ఏంటంటే, ఈ దాంపత్య జీవితంలో భార్య ప్రయత్నము భార్యనే చేస్తూ ఉంటే, భర్త ప్రయత్నం చేస్తూ ఉంటుంటే వాళ్ళు దంపతులు అవుతారు. ఏది చేసినా నీ ఆజ్ఞతో నేను చేయాలి. ఇప్పుడు అక్కడ కన్యాదానం అవటంతోటే పుట్టింటి సంబంధం అంతా తెగిపోతుంది, మెట్టినింటితోటి ముడిపడుతుంటది. బ్రతికినంత కాలం మెట్టినింటితో పరిచయం అవుతారా, లేదంటే పుట్టింటితోటే సంబంధం ఉంటుందా? మెట్టినింటితో ఉంటేనే ఇదండి. అందుకని దేవుడు చూపెట్టేది ఇది, దేవుడు చూపిస్తున్నటువంటిది ఇది. ఏది చేసినా నీ ఆజ్ఞలో జరగాలి, నీ కనుసైగలో జరగాలి, నీ ముందు జరగాలి. నేనేది చేస్తున్నా నువ్వు చూడాలి. ఇదే దాంపత్యం. నాకు అర్థమైంది, మీకేం అర్థమైందో చెప్పండి మరి. అదే సరైనది ఆచార్య. అర్థం అలాగే అర్థం అవ్వాలి. అయినప్పుడే పరమేశ్వరుని తోటి పరమాత్మ సంబంధానికి మళ్ళీ దాంపత్య జీవితం కూడా సాగదేకటి. ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వం ఏంటంటే, నువ్వెంతో నేనంతా, నువ్వు ఉద్యోగం చేస్తే నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు సంపాదిస్తే నేను సంపాదిస్తాను, నువ్వు నన్ను అనుమానిస్తే నేను నిన్ను అనుమానిస్తాను. అదే ఉందా చార్జ్ ఇప్పుడు? మరి అదే, ఇది మూర్ఖత్వం అనే కదా. నువ్వెంతో నేనంతా,
నీకు నేనేం తక్కువనా, నాకు నువ్వేం తక్కువనా? ఇద్దరం సమానం. ఎట్లా అవుతారు? ఈ ఇద్దరు సమానం అనేది ఎప్పుడు అంటే ఒక సంతానాన్ని నేను కన్నాను, ఈ సంతానాన్ని నువ్వు ఏం బాలరాజు గారు మిట్ట చూడదు, దిష్టి తగులుతుంది. సరే సంతానాన్ని నేను కంటున్నాను, పాలిచ్చి పోషించు. ఒక 2 సార్లు వాళ్ళు దొరికిపోతే కడుపు తెలుస్తుంది. అర్థమవుతుందా? ఆచార్య మరి నువ్వు కూడా చేయాలి, నేను కూడా చేయాలి పిల్లలకు. ఎట్లయితారు? సమానం ఎట్లయితారు? ఇక్కడ స్త్రీ వేరు కాదు, పురుషుడు వేరు కాదు. స్త్రీలో ఉన్నది ఆత్మనే, పురుషునిలో ఉన్నది ఆత్మనే. వారి వారి సామర్థ్యం, వారి వారి కర్మఫలం, అంతవరకే. భౌతికము ఆధ్యాత్మిక ముందు తేడా తెలియాలి, అంతే. అది తెలియకనే ఈ ఇబ్బంది కదా. అంటే దయానంద సరస్వతిని కూడా మనోరంజకంగా ఆట పట్టించడానికి అడిగితే, స్వామి మరి మీరు మీకు 2 భార్యలు ఉన్నారు, మరి మీరు ఏ ధర్మాన్ని పాటిస్తారు అని అన్నారు. సభాముఖంగా అడిగితే ఏమని చెప్తారు? అవును 2 ఉన్నారంట, ఒకరు దయ, ఇంకొకరు సరస్వతి. ఆ 2 మధ్యలో నేనున్నాను. కానీ నేను పాటించేది ఒక ధర్మాన్ని పాటిస్తాను, పూర్తి ధర్మాన్ని పాటించాను. ఎందుకు అంటే నేను పురుషుణ్ణి కాబట్టి నాకు తెలిసినటువంటి పురుష ధర్మాన్ని పాటిస్తాను. స్త్రీకి వచ్చేటువంటి మాసిక ధర్మం నాకు రాదు, దాని విషయంలో నాకు తెలియదు, అది నేను పాటించాను. ఎవరు అడుగుతారా 2 భార్యలని? సభాముఖంగా వాళ్ళు ఆట పట్టించడానికి మనోరంజకంగా అడుగుతారనమాట. దయానంద సరస్వతి తెలివైన వాడ కాదా? ఎటు పెట్టి అతన్ని తలవంపు తెచ్చి అతన్ని ఆట పట్టించాలి కదా, దిగజార్చాలి కదా. ఓమాచార్జీ అంటే పేరులో ఉంది కదా. అవును, దయానందులో దయా అనేటువంటి ముందట ఉన్నది, తర్వాత సరస్వతి, దయానంద సరస్వతి. నేను మధ్యలో ఆనందుని. అదే రహస్యం. ఇప్పుడు ఏంటంటే సమయస్ఫూర్తి లేకపోవడం వల్ల ఎలా మాట్లాడతారో తెలియకపోవడం వల్ల మాట్లాడేటువంటి పదాలకు, భాషకు అర్థం ఎట్లా వస్తుందంటే, అదే మొన్న ఈ ఆశ్రమంలో ఆనంద్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోతే మరి ఓం ప్రకాష్ వరకు తీసుకొచ్చాడు నర్సిరెడ్డి గారు. మరి వైదికంగా చేద్దాం, అంత్యక్రియలు అడగండి అని అంటే, వద్దు వాళ్ళు ఇప్పుడు బాధలు ఉంటుంది, ఇప్పుడు అడగొద్దు, తర్వాత అడుగుదాం. అంత్యక్రియల గురించి తర్వాత అడగమంటారా? చెప్తారా మీ అంత్యక్రియలు ఎలా చేస్తారు? అర్థం కావట్లేదా ఎవరికి? అదే ఎప్పుడు చేయాలనేటటువంటి అదే సమయస్ఫూర్తి లేకపోవడం వల్ల, ఏం మాట్లాడుతున్నామో తెలియకపోవడం వల్ల ఇటువంటి అర్థానికి అనర్థాలు వస్తుంటాయి అన్నమాట. ఆ విషయాలు ఆ సమయంలోనే మాట్లాడేటి, తర్వాత మాట్లాడడానికి అనుకూలంగా. మైకులు పని చేయండి, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. పుష్పమ్మ గారు మైక్ బంద్ చేయండి. యశస తపతి. యశస్సు అంటే కీర్తి. కీర్తి అంటే కీర్తించేటువంటి విధంగా ఎవరైతే ఇది చేశారో, ఎవరైతే ఈ యొక్క గొప్ప పనులు చేస్తూ ఉన్నారో ఆ యొక్క వారికే కీర్తి అపకీర్తి. రావణుడు చేసినటువంటి కర్మకు అపకీర్తి, రాముడు చేసినటువంటి పనికి కీర్తి. అట్లా యశస తపతి, ఈ యశస్సు ద్వారా తపించడం. తపము అని అంటే సహనము, ఓర్పు, నిలకడ, ధైర్యము. యో అస్య ఏతద్ ఏవం పదం వేద. ఇక ఈ రకంగా ఈ పదానికి అర్థం ఉంటది, తపస్సు అనే దానికి అనేటువంటి రహస్యాన్ని తెలుసుకోండి. ఇప్పుడు 4వది చూడండి, 4వ సంపుటం. సైష స ఏష
గాయత్రి ఏతస్మిన్ తురీయే దర్శతే పదే పరో రజసి ప్రతిష్ఠిత తద్వై తత్సత్యే ప్రతిష్ఠితం చక్షుర్వై సత్యం చక్షుర్హి వై సత్యం తస్మాత్ యది ఇదానీం ద్వౌ వివదమానౌ ఏయతాం అహం దర్శతం అహం అశ్రౌషం ఇది యా ఏవం బ్రూయాద్ అహం దర్శతమితి తస్మా ఏష ఏవ శ్రద్ధధ్యామ. ఇక్కడ సా ఏష గాయత్రి, ఆ యొక్క గాయత్రి మనల్ని ఏ రకంగా రక్షిస్తుంటది, ఏ రకంగా మనల్ని కాపాడుతుంటది, ఏ రకంగా మనల్ని పరిమార్జిస్తుంటది, పరిష్కరిస్తుంటది, ఏ రకంగా కాపాడుతుంటది అనేటువంటి దాంట్లో చెప్తున్నటువంటిది ఏంటంటే అస్మిన్ తురీయే దర్శతే, ఈ 4వ దాన్ని ఉద్ధరించడం గురించి అమ్మగారు రాజమణమ్మ గారు ఈ గాయత్రి యజ్ఞోపవీతం యొక్క మెడలో పోగులు వేసుకోవడం ఎందుకు, మంగళసూత్రం కట్టుకోవడం ఎందుకు, వస్త్రాలు కట్టుకోవడం. ఇప్పుడు ఈథేను తోటలో ఖురాను బైబిల్ ప్రకారం ఈథేను తోటలో దేవుడు ఆ తోటను తయారు చేసి దాంట్లో ఆదామును సృష్టించి పెట్టాడు. ఆ తర్వాత అతనికి కాలక్షేపం కాకపోతే అతన్ని నిద్రమత్తులో పెట్టి అతని పక్కటెముకను తీసుకొని మళ్ళీ ఇంకో అవ్వను తయారు చేసి ఇద్దరిని ఈ తేనె తోటలో పెడుతూ మీరు ఈ తోటలో ఉన్నటువంటి ఏ చెట్టు పండునన్నా తినండి కానీ ఫలానా చెట్టు పండును మాత్రం తినకండి అని చెప్పాడు. సరేనని చెప్పేసి దేవుడు చెప్పిన మాటను వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కానీ ఆదాము అవ్వతో పాటు సైతానును కూడా పెట్టాడు భగవంతుడు. ఆ సైతానే ఇంకా ఇప్పుడు సైతాను జ్ఞానోదయం కలిగిస్తుందా దేవుడు చేశాడా అనేది చూడాలన్నమాట. ఆ సైతాన్ ఏం చేస్తుంటదంటే అవ్వను విడిగా మరియు ఆదాముకు విడివిడిగా చెప్తుంటది అన్నమాట. ఇద్దరు ఉన్నప్పుడు కూడా చెప్తుంటది, ఇంకో ఈ చెట్టు పండు తినండి మీకు జ్ఞానోదయం కలుగుతుంది, మీరు చావరు, దేవుడు చస్తాడని చెప్పాడు కానీ అది తప్పు, చావరు, మీకు తెలివి వస్తుంటది, జ్ఞానం వస్తుంటది అని చెప్పగానే ఇక ఆదామైతేనేమో లేదు దేవుడు అమ్మో కోపానికి వస్తాడు అట్లా ఇట్లా అని చెప్పేసి భయపడుతుంటాడు. కానీ అవ్వ సాహసం చేస్తుంటది అనమాట, ఇదిగో తిను అని చెప్పేసి తాను తింటూ ఆదాముకు తినిపిస్తుంది. తినిపించగానే అయ్యో నగ్నంగా ఉన్నాము అని అది చెట్టు ఆకులను పట్టుకొని తన శీలాన్ని కాపాడుకోవడానికి నగ్నంగా ఉన్నామని తెలిసింది. అప్పటి వరకు తెలియలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని అంటే ఈ వస్త్రాలతోటి ఈ యొక్క ప్రసంగం వస్త్రాలు కట్టుకోవడం దేనికి అంటే నేను ఈ రకంగా ప్రత్యేకంగా ఉన్నాను, నేను స్త్రీని కాబట్టి స్త్రీల వస్త్రాలు, నేను పురుషుని కాబట్టి పురుషుల వస్త్రాలు. ఈ వస్త్రాల వెనుక ఉన్నది ఎవరు, నేను అని చెప్పుకునేది ఎవరు, ఈ యొక్క యజ్ఞోపవీతం వేసుకునేది ఎవరు, యజ్ఞోపవీతం అవసరం ఎవరికి? సరే తల్లి తండ్రి గురువు అది పక్కన పెట్టండి, ఈ వేసుకున్నది ఎవరికి అవసరం? యజ్ఞోపవీతం భోజనం అది తోటి తృప్తి పడుతున్నది ఎవరు? తినిపిస్తున్నది ఎవరికి కాదు, తృప్తి పడుతున్నది ఎవరు? ఎవరికి తృప్తి కోసం వంట చేయడం జరుగుతుంది, ఎవరు తింటున్నారు, ఎవరి తృప్తి కోసం ఈ వస్త్రాలు, ఈ యొక్క అది ఆమోద ప్రమోదం, ఇల్లు కట్టడం, తీర్థయాత్ర చేయడం, కుంభమేళలో వెళ్ళి స్నానం చేయడం, ఈ తృప్తి ఎవరికి? ఆత్మకు. ఆ కనబడే ఆత్మ గురించి ఇదంతా. అందు గురించి ఈ యొక్క యజ్ఞం చేయడం కానీ, ఈ యొక్క యజ్ఞోపవీతం వేసుకోవడం కానీ, పెళ్లి చేసుకోవడం కానీ, పిల్లలను కనడం కానీ, ఇదంతా ఎవరి గురించి? కనబడని దాని గురించి కనబడే వ్యవహారం. నాటకమా కాదా? ఏది మాట్లాడారు అర్థం కావట్లేదా? వరలక్ష్మి గారు నిద్ర వస్తుందా? కనబడని ఆత్మ గురించి, ఆత్మ తృప్తి చెందాలి. ఆత్మ కనబడతలేదు, అర్థమైంది.
వచ్చి చేసే క్రియలు పిల్లలు కనబడుతున్నారు కదా. అదే ఈ కనబడే నాటకం అంతా ఎందుకు అని అంటే కనబడడానికి వస్తున్నటువంటి ఆత్మకు తృప్తి జరిగితే, ఇప్పుడు మనము అన్నం ఎందుకు తింటున్నాము అని అంటే ఆకలిస్తుంది. ఆ ఆకలితోటి తృప్తి కలిగింది అనుకోండి, మనం అన్నం ఎందుకు తింటాం? నిద్ర కోసం విశ్రాంతి తీసుకుంటున్నాం. ఆ విశ్రాంతి మనకు దొరికింది అనుకోండి, ఇక మళ్ళీ పడుకోవాల్సిన అవసరం ఏముంది? మనము శుచి శుభ్రతగా ఉన్నాం అనుకోండి, స్నానం చేయాల్సిన అవసరం ఏముంది? మన ఉద్దేశం నెరవేరుతుంది అనుకోండి, ఉద్దేశం నెరవేరినప్పుడు మరి కుంభమేళకు వెళ్ళి అక్కడ స్నానం చేయాల్సిన అవసరం ఏముంది? అందుకని దీని వెనుక కనపడే నాటకం ద్వారా కనపడని తత్వానికి తీసుకెళ్లడం, కనబడే తత్వానికి అక్కడ నీకు తృప్తి కలగాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. ఆ తృప్తి కూడా కనబడదు కదా, అసంతృప్తి నుండి కూడా కనబడదు కదా. అసంతృప్తి నుంచి సంతృప్తి వైపుకు నడిపింపజేస్తున్నాడు భగవంతుడు. ఇక కనబడేది కళ్ళకు కనబడాలి అనేటువంటి రహస్యాన్ని ఇందాక మీరు చెప్తున్నారు కదా, పిల్లలు కనబడుతున్నారు, భార్య కనబడుతుంది, భర్త కనబడుతున్నాడు, ఈ చంపడం కనబడుతుంది, ఇది సన్మానించడం కనబడుతుంది, అవమానించడం. ఈ కనబడే దాని వెనుక నుంచి కనబడని అటువైపుకు తీసుకెళ్లి చూపిస్తున్నాడు కదా ప్రభాకర్ గారు. జీవాత్మత్వం అంటే అంతా వల్లనే అసంతృప్తి నుండి నువ్వు సంతృప్తికి రావాలి రావాలి సందేశం. కనబడే తత్వం నుంచి కనబడని తత్వాన్ని తృప్తి చేయడం అంతే. అదే ఇప్పుడు భగవంతుని యొక్క పాత్ర తల్లి తండ్రి స్థానంలో పెట్టి, జీవాత్మని యొక్క పాత్రను పిల్లల స్థానంలో పెట్టి, సరే ఈ చిన్నపిల్లలు కదా ఆడుకొని, చిన్నపిల్లలు కదా ఆడుకొని అంటే ఏమన్నట్టు అంటే వారికి అంత జ్ఞానం లేదు, అంటే అజ్ఞానయుక్తంగా ఉన్నారు, వాళ్ళని జ్ఞానవంతులు చేయాలి. కాబట్టి ఒక్కొక్కసారి ఫిర్యాదులు తీసుకొని వస్తే, ఇగో అన్నయ్య ఇట్లా అంటున్నాడు, అమ్మ ఇట్లా, అక్క ఇట్లా అంటుంది, ఫలానా పక్కింటి అతను ఇట్లా అంటున్నాడు అని అన్ని ఫిర్యాదులు తీసుకొస్తే, సరే సరే నేనున్నాను, నేను చూస్తున్నాను, సరే సరే నువ్వు మంచివాడు కదా అని ఓదార్పునివ్వడం ఏంటి? అదే ప్రథమ దశలో వాళ్ళ సహాయం అలవాటు చేయటం అంతే. ఇది మా ముని గారు అడుగుతున్నారు కదా, మరి వీళ్ళు కనబడుతున్నారు కదా అంటే, కనబడే రూపంలో తల్లిదండ్రుల రూపంలో భగవంతుడు, పిల్లల రూపంలో జీవాత్మని ఇట్లా పెట్టి చూపించి ఇదంతా ఓదార్పునివ్వజేయడం, నేర్పించడం, ఇదంతా దానికి కనబడే నాటకం ద్వారా కనబడని స్థితికి తీసుకెళ్ళడం, తృప్తి. ఓ సమయం ఏమో పరిగెడుతుంది. సరే లోతుగా పట్టుకుంటే మంచిగా అర్థమవుతుంటది, చెప్పడానికి రావాలి. ఈ బాలరాజు గారికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు, మెల్లగా వస్తుంటాడు. ఇక్కడ మనల్ని ఎవరేమంటారని చెప్పేసి ఊరుకునేది లేదు, చెప్పడం రావాలి, మాట్లాడడం రావాలి. భాగ్యలక్ష్మి గారు మీరు మీరు మీ విషయంలో ఉండి ఇక్కడ వినకుండా చూస్తున్నారు. నాకు చెప్పడం రావాలి. భగవంతుడు అన్నాడు, బిడ్డ నిన్ను జన్మనిచ్చాను కదా, నీకు కూడా అన్ని విషయాలు తెలియజెప్పు. మైక్ బంద్ చేయండి, వారి ఫోన్ ఇబ్బంది పడుతుంది కదా, మైక్ బంద్ చేయండి. అమ్మగారు చెప్పడం రావాలి. పుష్పమ్మ గారు కేవలం చేయడం, పుష్పమ్మ గారు ఒక్కరే అన్ని పుష్పమ్మ గారు ఇతర గ్రూపులలో అన్ని షేర్ చేస్తున్నారు, మీరు కూడా చేయండి. అందరు చేస్తేనే బాగుంటుంటది, అన్ని విషయాలు అందరికీ తెలుస్తుంటది. ఇంకెక్కువ మంది వచ్చి వింటే బాగుంటది. అందరూ మన చుట్టూ రాక్షసులు ఉండాలా, మంచివారు ఉండాలా? మరి మంచి వాళ్ళు ఉండాలంటే మంచిదేనే మంచివారు ఉంటారు. మరి మనం మన వరకే పెట్టుకుంటే మరి దానికి నరకమంతా వాళ్ళ ప్రభావాన్ని మన మీదనే ప్రయోగిస్తారు కదా. మన మంచిని ప్రయోగాన్ని వాళ్ళ మీద చేయకపోతే వాళ్ళ చెడు ప్రయోగాన్ని మన మీద చేస్తారు కదా. అందుకని మనం మంచిని పంచాలి. మంచిని పంచితే చెడు అనేటువంటిది దానికి అదే కనుమరుగైపోతుంటారు.
ముని గారు ముందుకు తీసుకెళ్ళండి. హైదరాబాద్ వెళ్తున్నాం ఆచార్య, ఉప్పల్లో ప్రోగ్రామ్ ఉంది కదా ఆచార్య. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక సత్సంగము బృహదారణ్యక ఉపనిషత్తు మనము లోతుగా ఆత్మను ఎట్లా మైక్ ఆన్ చేయండి గారు. ఉన్నారు మునిజీ. ఓకే, ఇప్పుడు వినపడుతుందండి. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. బృహదారణ్యక ఉపనిషత్తు జ్ఞానగంగా సత్సంగం మనము పాల్గొంటున్నాము. దీంట్లో ఆత్మ కనబడదు, కనబడిన ఆత్మ కనబడే ప్రకృతి ద్వారా మనకి ఏ విధంగా తెలుసుకోవాలి, చాలా నిజ జీవితంలో ఉదాహరణలు తెలియజేస్తూ వారు చక్కగా బోధిస్తున్నారు. వారికి ధన్యవాదములు. అనంతరం ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత వైదిక సంధ్యోపాసన ఎవరు ఈరోజు? శ్యామలయ్య గారు. ఓకే, శ్యామలయ్య గారు వైదిక సంధ్యోపాసన ప్రార్థన. ఓం సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమస్తే. సంధ్యయోగ బ్రహ్మ సాక్షాత్కారం. పుట్టబోయే శిశువులోని ఆత్మభావం. ఓం అమృతోపస్తర నమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థారంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడన్. ఓం అమృతాభిధ నమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యుడన్. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రీతం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యములు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఉన్నప్పుడు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేది. గర్భం నుండి బయటకు వచ్చాక పేగుబంధం తెంచినందున ఇప్పుడు శిశువు యొక్క ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి మరొక గత్యంతరం లేదు. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓ దివ్యస్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జలమును నాకు అందుబాటులో స్రవింపచేయుము స్వామి. అదే ఈ అమ్మ వద్ద స్తన్యపాన వ్యవస్థ. అంగస్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్, మాట్లాడాలి, చెప్పాలి. విక్షిప్త అసంతృప్త అవస్థ. చెప్పినా మాట్లాడిన తర్వాత సంతృప్తికరంగా జరిగిన జీవితం. ఆకలి దప్పికల కొరకు ఏదైనా తినాలి, త్రాగాలి అనే అసంతృప్తి వ్యవస్థ. తిని త్రాగిన తర్వాత సంతృప్తికరంగా ఒదిగిన జీవితం. ఓం ప్రాణ ప్రాణ, పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన శ్వాసను మళ్ళీ పీలవాలని, శ్వాసను పీల్చుకునే వ్యాకులత, అసంతృప్తి అవస్థ. శ్వాసను పీల్చుకున్న తర్వాత నిర్మలత, పీల్చుకున్న శ్వాసను వదిలిన తృప్తి. ఓం చక్షు చక్షు, ఇదేమిటి అదేమిటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, ప్రతిదీ చూడాలి అనే ఆతృత. సంతృప్తి జీవితం, అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత ఒక తృప్తితో ఒదిగిన జీవితం. ఓం స్తోత్రం స్తోత్రం, ఇది వినాలి అది వినాలనే అసంతృప్త నిక్షిప్త వ్యవస్థ. విన్న తర్వాత ఒక నిర్మలత, సంతృప్తికరమైన నడవడి. ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూః, ఓం భూ పునాతు శిరసి, ఓం భుః పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు.
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అగమర్ష మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ బితతోద్యజాయత తతో రాత్ర్యాజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదధద్ విశ్వస్య విశతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. అథ మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీ దిగ్గగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మ సంభోజం వేదద్మః. దక్షిణాదింద్రోధిపతిస్థిరక్షిరాజిత్యత పితర ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మ సంభోజం వేదద్మః. ప్రచేదిగ్వివరుణో అధిపతి పృతాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మ సంభోజం వేదిద్మః. అన్ని దిక్కుల భగవంతుడు ఉన్నాడని. అదేవిధంగా ఉదీచిక్ దిక్ సోమో అధిపతి స్వజో రక్షిత శని రిషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మ సంభోజం వేదద్మః. అదేవిధంగా కింది దిక్కు భూమి దిక్కు ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాశగ్రీవో రక్షితా వీరుద ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ స్విత్రో రక్షితా వర్షమిషేభ్యో నమ రక్షితృభ్యో నమ. యోస్మాన్ దేష్టియం వయం దిస్మ సంభోజం వేదద్మః. మంత్రములు. జాత వేదసే సునమామ సోమరాతీయతో నిదా. ఓం చేయించండి. ఆచమేగరు. చేయించండి. ఓం ప్రాచీ దిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిస్మ సంభోజం వేదద్మః. దక్షిణాదింద్రోధిపతి స్థిరచిరాజై రక్షితా పితరేశమః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిస్మ సంభోజం వేదద్మః. ప్రదేశే దిగ్వరుణోధిపతి ప్రదాఘో రక్షితాన్నమిషమః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిస్మ సంభోజం వేదద్మః. ఉదేశే దిక్ సోమాధిపతి స్వజో రక్షితా శనిరిషమః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిస్మ సంభోజం వేదద్మః. ధ్రువాదిక్ విష్ణోరధిపతి కల్మాసగ్రీవో రక్షితా వీరుదేశమః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిస్మ సంభోజం వేదద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి శత్రో రక్షితా వర్షమిషమః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిస్మ సంభోజం వేదద్మః. అథ ఉపస్థాన మంత్రాః.
జాత వేదతే శృణవామ సోమమరాధీయతో నేదహాతి వేద సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్ని ఆభ్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఉదిత్యం జాతవేదతం దేవం వాంతికే తవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమతత్పరిశ్చ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మని ధ్యానించినటువంటి జీవాత్మ ఎక్కడో తప్పు జరిగేది స్వామి, అందుకే నేను నా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను, మళ్ళీ ఒకసారి అవకాశం ఇయ్యని చెప్పి ప్రాధేయపడుతూ ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా వేడుకుంటాడు. అతః ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్షురుదేవైకం పురశ్చాశుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశ్రితం జీవేమ శరదాశ్రితం శృణుయామ శరదాశ్రితం ప్రబ్రవామ శరదాశ్రితం అదీనాచామ శరదాశ్రితం భూయచ్చ శరదాశ్రితాత్. ఓం చన్నో దేవీరవిష్టాపో భవంతు పీతయే శమ్యో రవిసవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మాకు సిద్ధించినట్టు అనుగ్రహింపము స్వామి. అథా నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం చన్నో దేవీరవిష్టాపో భవంతు పీతయే శమ్యో రవిసవంతు నః. अगर शांति पाठ करो. ओम देव शांतिरंतरिक्षकम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पते शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. नमस्ते आचार्य. श्रीभ्यो नमो नमः. अंदरिकी नमस्ते. ధన్యవాదములు. ఓం నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః ఆచార్య.